సీఎం రేవంత్ రెడ్డి నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. రిజర్వేషన్ల తొలగింపు అంశం గురించి గత పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఓ వీడియోను రిలీజ్ చేసింది. దీంతో ఆ సమయంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ పై కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్తో పాటు నల్గొండలోనూ కేసులు వేశారు. ఈ కేసు విషయంలో విచారణ నిమిత్తం రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణ ఈ నెల 23కు వాయిదా పడింది. ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సామాన్యమైన వ్యక్తిగా, ఎందుకంటే కోర్టు మీద ఉన్న నమ్మకంతో గౌరవంతో సామాన్యమైన వ్యక్తిగా ఈరోజు కోర్టుకు అటెండ్ కావడం జరిగింది. చాలా ఎంతో మంది ప్రజాప్రతినిధులు సీఎం సార్ని చూసి మనం అంటే రేపు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆయన చూసి మనం అంతగా న్యాయస్థానం మీద నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు వివిధ కేసులు, అంటే అలిగేషన్ లేని కేసులు కావలసుకొని, అంటే ఒక వ్యక్తి పైన ఏ విధంగా హరాస్మెంట్ చేసారో దీనికి నిదర్శనం. ఆ కేసులో ఈరోజు అటెండ్ కావడానికి కోర్టుకు రావడం జరిగింది. న్యాయస్థానం అయితే ఏదైతే క్వశ్చన్ అడిగేదానికి అంటే సమాధానం, అంటే సానుకూలంగా సమాధానం చెప్పుకుంటూ, అంటే ఎక్కడ కూడా హడావిడి చేయకుండా, అంటే మామూలు ఒక సాధారణమైన వ్యక్తి చెప్పినట్టు సమాధానం చెప్పి, అంటే 3 కేసులలో రావడం జరిగింది. 3 కేసులు అటెండ్ అయ్యారు. అంటే నెక్స్ట్ మంత్ 23 తారీఖు వాయిదా వేయడం జరిగింది.